ఇంటర్వ్యూతో నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్లో ఉద్యోగాలు. నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ బెంగళూరులో ప్రముఖ పరిశోధనగా సంస్థగా గుర్తింపు పొందిన నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్లో కీలక నియామకాలకు నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 5 పోస్టుల భర్తీకి రేపు మరియు ఎల్లుండి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఏరోస్పేస్ రంగంలో కెరీర్ నిర్మించాలనుకునేటువంటి యువ ఇంజనీర్లకు ఇది మంచి అవకాశంగా భావించవచ్చు. ఇక ఈ నియామకాల్లో అర్హతలు పోస్టులు బట్టి వేర్వేరుగా నిర్ణయించబడ్డాయి. బీఈ లేదా బీటెక్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఇక మెటలర్జికల్ ఇంజనీరింగ్, మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఈఈఈ వంటి విభాగాల్లో అదనంగా ఏరోస్పేస్ లేదా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పీజీ చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. సంబంధిత రంగంలో ఎన్ఈటీ లేదా గేట్ అర్హత ఉండటం అభ్యర్థులకు అదనపు ప్రయోజనం. పని అనుభవం కూడా ఈ నియామకాల్లో కీలక ప్రమాణంగా ఉంది. ఇక పరిశోధన, డిజైన్, మెటీరియల్స్ టెస్టింగ్, ఇక సిస్టమ్ ఇంటిగ్రేషన్ వంటి రంగాల్లో అనుభవం ఉన్నవారు మెరుగైన అవకాశాలు పొందే వీలుంది. ఇక అభ్యర్థుల గరిష్ట వయసు అయితే 35 సంవత్సరాలుగా నిర్ణయించారు. అయితే ప్రభుత్వ నియమాల ప్రకారం అయితే వయసులో సడలింపులు కూడా వర్తించవచ్చు. ఇక ఇంటర్వ్యూ విధానం ద్వారా అయితే ఎంపిక జరుగుతుంది. ఇక అభ్యర్థులు తమ విద్యా అర్హతల సర్టిఫికేట్లు, అనుభవ పత్రాలు, గేట్ లేదా ఎన్ఈటీ స్కోర్ కార్డులు వంటి అవసరమైన పత్రాలతో హాజరు కావాలి. ఎంపికైన వారికి కేంద్ర ప్రభుత్వ సంస్థలో పనిచేసే అవకాశం లభిస్తుంది. ఇక పరిశోధన ఆధారిత ప్రాజెక్టులో భాగస్వామ్యం కావడం ద్వారా దేశీయ విమానయాన రంగ అభివృద్ధికి తోడ్పడే అవకాశం ఉంటుంది. ఇక నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ భారతదేశంలో ఏరోస్పేస్ పరిశోధనలో ప్రముఖ సంస్థగా నిలుస్తుంది. ఇక విమాన నిర్మాణ సాంకేతికత, మెటీరియల్స్ రీసెర్చ్, ఏరోడైనమిక్స్ వంటి రంగాల్లో ఈ సంస్థ కీలక ప్రాజెక్టులు నిర్వహిస్తుంది. ఇక్కడ ఉద్యోగం సాధించడం అంటే స్థిరమైన కెరీర్తో పాటు ప్రతిష్టాత్మక వాతావరణంలో పనిచేసే అవకాశం. కాబట్టి అర్హతలు ఉన్నటువంటి అభ్యర్థులైతే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. అవసరమైన పత్రాలు సిద్ధం చేసుకుని ఇంటర్వ్యూకు హాజరై తమ ప్రతిభను ప్రదర్శించాలి. ఏరోస్పేస్ రంగంలో ముందడుగు వేయాలనుకునేటువంటి యువతకు ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఇంటర్వ్యూతో నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్లో ఉద్యోగాలు. నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ బెంగళూరులో ప్రముఖ పరిశోధనగా సంస్థగా గుర్తింపు పొందిన నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్లో కీలక నియామకాలకు నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 5 పోస్టుల భర్తీకి రేపు మరియు ఎల్లుండి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఏరోస్పేస్ రంగంలో కెరీర్ నిర్మించాలనుకునేటువంటి యువ ఇంజనీర్లకు ఇది మంచి అవకాశంగా భావించవచ్చు. ఈ నియామకాల్లో అర్హతలు పోస్టులు బట్టి వేర్వేరుగా నిర్ణయించబడ్డాయి. బీఈ లేదా బీటెక్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఇక మెటలర్జికల్ ఇంజనీరింగ్, మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఈఈఈ వంటి విభాగాల్లో అదనంగా ఏరోస్పేస్ లేదా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పీజీ చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. సంబంధిత రంగంలో ఎన్ఈటీ లేదా గేట్ అర్హత ఉండటం అభ్యర్థులకు అదనపు ప్రయోజనం. పని అనుభవం కూడా ఈ నియామకాల్లో కీలక ప్రమాణంగా ఉంది. పరిశోధన, డిజైన్, మెటీరియల్స్ టెస్టింగ్, సిస్టమ్ ఇంటిగ్రేషన్ వంటి రంగాల్లో అనుభవం ఉన్నవారు మెరుగైన అవకాశాలు పొందే వీలుంది. అభ్యర్థుల గరిష్ట వయసు అయితే 35 సంవత్సరాలుగా నిర్ణయించారు. అయితే ప్రభుత్వ నియమాల ప్రకారం అయితే వయసులో సడలింపులు కూడా వర్తించవచ్చు. ఇంటర్వ్యూ విధానం ద్వారా అయితే ఎంపిక జరుగుతుంది. అభ్యర్థులు తమ విద్యా అర్హతల సర్టిఫికేట్లు, అనుభవ పత్రాలు, గేట్ లేదా ఎన్ఈటీ స్కోర్ కార్డులు వంటి అవసరమైన పత్రాలతో హాజరు కావాలి. ఎంపికైన వారికి కేంద్ర ప్రభుత్వ సంస్థలో పనిచేసే అవకాశం లభిస్తుంది. పరిశోధన ఆధారిత ప్రాజెక్టులో భాగస్వామ్యం కావడం ద్వారా దేశీయ విమానయాన రంగ అభివృద్ధికి తోడ్పడే అవకాశం ఉంటుంది. నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ భారతదేశంలో ఏరోస్పేస్ పరిశోధనలో ప్రముఖ సంస్థగా నిలుస్తుంది. విమాన నిర్మాణ సాంకేతికత, మెటీరియల్స్ రీసెర్చ్, ఏరోడైనమిక్స్ వంటి రంగాల్లో ఈ సంస్థ కీలక ప్రాజెక్టులు నిర్వహిస్తుంది. ఇక్కడ ఉద్యోగం సాధించడం అంటే స్థిరమైన కెరీర్తో పాటు ప్రతిష్టాత్మక వాతావరణంలో పనిచేసే అవకాశం. కాబట్టి అర్హతలు ఉన్నటువంటి అభ్యర్థులైతే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. అవసరమైన పత్రాలు సిద్ధం చేసుకుని ఇంటర్వ్యూకు హాజరై తమ ప్రతిభను ప్రదర్శించాలి. ఏరోస్పేస్ రంగంలో ముందడుగు వేయాలనుకునేటువంటి యువతకు ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు.